మీకు కూడా చాట్ జీపీటీతో కానీ జెమినీతో కానీ చాట్ చేసేటప్పుడు కొన్నిసార్లు అవుట్పుట్స్ చాలా బాగా వస్తాయి, కొన్నిసార్లు అస్సలు బాగా. అలాగని మీకు జరుగుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం అసలు జస్ట్ ఒక 4 రూల్స్ కరెక్ట్ గా మనం ఇంటిగ్రేట్ చేసి మనం ప్రాంప్టింగ్ చేసేటప్పుడు కానీ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకేం కావాలి అనేది ఆ ఏఐ మోడల్స్ కి ఈజీగా అర్థమైపోయేసి 100కి 200% అక్యురేట్ అవుట్పుట్స్ అనేది మనకి ఇస్తుంది. ఓకేనా? దాంట్లో ఫస్ట్ వన్ ఏంట్రా అంటే పర్సోనా. పర్సోనా అంటే ఏంట్రా అంటే, ఫర్ సపోజ్ మీరు ఆ ఏఐ నుంచి ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అది స్టడీ గురించి అయినా సరే, లేకపోతే ఇంకేదైనా కుకింగ్ గురించి అయినా సరే, ఇంకేదైనా ఆర్ట్స్ గురించి, వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, ఏదైనా సరే మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది దానికి అసైన్ చేయాలి. ఫర్ సపోజ్ మీరు కోడింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, పర్టికులర్ గా పైథాన్ లాంగ్వేజ్ గురించి అయితే మీరు ఇంట్రడక్షన్ కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్ అయితే కవర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు దానికి ఎలా చెప్పాలంటే యు ఆర్ మై పైథాన్ డెవలపర్, యు ఆర్ మై పైథాన్ గైడ్ అనేది ఫస్ట్ లైన్ లోనే దానికి ఒక రోల్ అనేది అసైన్ చేసేయాలి. ఇలా చేస్తే ఏంటి బ్రో బెనిఫిట్ అంటే, ఫర్ సపోజ్ మీరు ఒకే రోజు 10 ఎగ్జామ్లు పెడితే బాగా రాస్తారా, లేకపోతే 10 రోజులు 10 ఎగ్జామ్లు పెడితే బాగా రాస్తారా? అంటే రోజుకి ఒక ఎగ్జామ్ పర్టికులర్ గా పెడితే బాగా రాస్తారా? ఆబ్వియస్ గా రోజుకి ఒకే ఒక ఎగ్జామ్ ఉంటే మీరు ఈజీగా రాయగలుగుతారు. ఎందుకు? ఫర్ సపోజ్ మ్యాథ్ ఎగ్జామ్ ఆ రోజు ఓన్లీ ఆ రోజు మన మైండ్ మొత్తం మ్యాథ్స్ ఫార్ములాస్, మెథడ్స్ ఇవే ఉంటాయి. మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు మళ్ళీ సైన్స్ చదివాం అనుకోండి, ఆ రెండు కన్ఫ్యూజ్ అయిపోయేసి మనకి మన ఎగ్జామ్ అనేది కరెక్ట్ గా రాయలేం. అదే విధంగా ఏఐ కూడా మనం ఎప్పుడైతే ఒక రోల్ అసైన్ చేస్తామో అప్పుడు దానికి సంబంధించిన 100% డేటా తెచ్చిపెట్టుకునేసి మనకు ఆన్సర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది, మనకు అవుట్పుట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా పర్సోనా అనే ఫస్ట్ రూల్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సెకండ్ రూల్ వచ్చేసి క్లియర్ టాస్క్. క్లియర్ టాస్క్ అంటే మీరు దాని దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది చాట్ జీపీటీ అయినా జెమినీ అయినా ఏదైనా సరే, మీరు దాని దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసి క్లియర్ గా దానికి చెప్పాలి. ఇంకా థర్డ్ రూల్ వచ్చేసి ఫార్మేట్ మెథడ్. ఈ ఫార్మేట్ మెథడ్ అంటే ఏంట్రా అంటే, ఓకే పర్సోనా ఇచ్చేసారు అంటే దానికి ఒక రోల్ అనేది అసైన్ చేశారు, నెక్స్ట్ దాని ద్వారా మీరు ఏం వర్క్ చేయించుకోవాలి అనుకునేది కూడా మీరు దానికి చెప్పేశారు. కానీ థర్డ్, అది ఇచ్చే అవుట్పుట్స్ అనేది ఏ ఫార్మేట్ లో కావాలి. ఫార్మేట్ అంటే ఏం లేదు, జస్ట్ బుల్లెట్ పాయింట్స్ తో కావాలా, లేకపోతే 5 మార్క్స్ క్వశ్చన్స్ ఆన్సర్ లాగా కావాలా, 2 మార్క్ క్వశ్చన్ ఆన్సర్ లాగా కావాలా, ఈ విధంగా అది ఆన్సర్ అయితే ఇస్తుంది. కానీ ఏ స్ట్రక్చర్ లో కావాలి అనేది మీరు దాన్ని ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడే మీరు అడిగిన స్ట్రక్చర్ లో అది ఇచ్చే అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా? మేజర్ గా ఈ 3 పర్సోనా, క్లియర్ టాస్క్, నెక్స్ట్ ఈ ఫార్మేట్ మెథడ్, ఈ 3 యూజ్ చేసిన తర్వాత కూడా అవుట్పుట్ అనేది కరెక్ట్ గా రాకపోతే నెక్స్ట్ 4th రూల్ ఫాలో అప్ మెథడ్. ఈ ఫాలో అప్ మెథడ్ అంటే ఏం లేదు, జస్ట్ ఈ 3 రూల్స్, ఫస్ట్ 3 రూల్స్ యూజ్ చేసిన తర్వాత కూడా మీకు అవుట్పుట్స్ అనేది కరెక్ట్ గా రావట్లేదు అనిపించినట్లయితే ఓకే ఇది బానే ఉంది, కానీ ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చేయి, ఇంకా కొంచెం డెప్త్ గా వెళ్ళు,